హలో అండి, అందరికీ నమస్తే. ముందు వీడియోలో వచ్చేసి మీరు పసుపు కొట్టడం వీడియో చూసారు కదండి, దాన్ని కంటిన్యూ వీడియో. పసుపు కొట్టడం రోజే ఇలా నైట్ వచ్చేసి ఇంకా హల్దీ సెటప్ మొత్తం వచ్చేసిందండి. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తడికలతోటి చేసింది. ఇది వచ్చేసి పొయ్యికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వంట వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు మార్నింగ్ ఇంకా ఈ రోజటి నుంచి వంటలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు అక్కడ నల్గొండ చిట్యాల నుండి వచ్చారండి, అక్కడ నుంచి పిలిపించుకున్నాము. పక్కన వేరే ఫ్లాట్ ఖాళీ ఉంటే అందులో మొత్తం వంటకే పెట్టేసుకున్నాం అనమాట. 2 ఫ్లాట్స్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాం, వచ్చిన రిలేషన్స్కి కూడా ఇబ్బంది ఉండకూడదు అనేసి. ఇంకా సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఏసీ కూలర్లు అన్నీ ఫిట్ చేయించి రెడీ పెట్టామండి. సో ఇక మా అత్త వచ్చేసి ఇంకా పొయ్యికి ఫస్ట్ పూజ చేస్తుంది. ఇంకా అగరబత్తి పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా వాళ్ళకి బియ్యం కొంచెం కట్నం పెట్టిన తర్వాతనే ఏ కార్యక్రమమైనా స్టార్ట్ చేయాలి కదండి. సో అలాంటిది పెళ్ళి కాబట్టి ఖచ్చితంగా ఇలానే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి వాళ్ళు ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా అవుతున్నాయండి పెళ్లి పనులు. ఇదే రోజు సంగీత్ ఉంది, హల్దీ ఉంది, హల్దీ నైట్ ఉంది, సంగీత్ ఆఫ్టర్నూన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెహందీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock అనుకున్నాము. సో మెహందీకి నేను రెడీ అవుతున్నానండి. ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ ఫ్రీ ప్లేటింగ్ చేయించి పెట్టుకున్నానండి. తను శాండీ హరి అని ఇన్స్టాగ్రామ్ పేజీ అండి. తను ఆల్రెడీ నాకు వరలక్ష్మి వ్రతం అంటే 1 year బ్యాక్ నుంచి తనే నాకు శారీస్ అన్ని ఫ్రీ ప్లేటింగ్ చేసి పంపిస్తుంది. సో ఇంకా మ్యారేజ్ శారీస్ అన్ని తనకే ఇచ్చాను. తనది నేను మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ డెకర్ స్టార్ట్ అయింది. అదే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి డెకర్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ హోమ్ డెకర్ ఉంది, తర్వాత వాళ్ళు హోమ్ డెకర్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మేము మెహందీ పెట్టించుకుంటున్నాము. ఇంకా మెహందీకి ఒక లేడీని పిలిపించామండి అందరికీ పెట్టడానికి. సో ఇంకా తను వచ్చి పెట్టడానికి ఇప్పుడు రెడీ అయింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా సిస్టర్కి పెట్టమని చెప్పాను, ఎందుకంటే తను మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి రావాలి వేరే వర్క్ పైన. సో అందుకే తనకు ఫస్ట్ ఫినిష్ చేయమని చెప్పాను. ఇక్కడ డెకర్ చేసే వాళ్ళు డెకర్ చేస్తున్నారు. ఇక్కడ మేము మెహందీ చేసుకునే వాళ్ళం పెట్టుకుంటున్నాము. చూడండి. అన్నా టిఫిన్ తినిపో కొంచెం. ఎంట్రన్స్ చూపించాను కదండి, ఇది వచ్చేసి పూజా మందిర్ అనమాట. సో పూజా మందిర్కి కూడా ఫ్లవర్స్ కట్టడానికి దండలాగా రాదు. సో అందుకే ఇలా బల్క్లో తీసుకొచ్చి ఒక దగ్గర స్టిప్ చేస్తున్నారు. ఎందుకంటే కడితే దండలాగా కడితే డోర్ తీయడం కష్టం అవుతుంది. సో ఇంకా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు చేస్తున్నారు. చూడండి. పసుపు కొట్టడానికి మెహందీకి డెకరేషన్ ఉందండి, బట్ అది చాలా టైం పడుతుంది. వీళ్ళు ముందు రోజు చేస్తే మనం మెహందీ అక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని పెట్టించుకునే వాళ్ళం, బట్ వీళ్ళు లేట్ చేస్తున్నారు. ఇంకా మెహందీ అమ్మాయి త్వరగా వచ్చేసిందనమాట. ఇంకా తను కూడా వేరే ఆర్డర్స్ ఉన్నాయి, వెళ్ళాలి, మ్యారేజ్ సీజన్ కదా అని అనింది. సో ఇంకా అందుకే డెకర్ అయ్యే వరకు వెయిట్ చేయించడం ఎందుకు, మళ్ళీ రెడీ అవ్వాలి సంగీత్కి అనేసి ఇంకా లేట్ అవ్వడం ఎందుకు. ఆల్రెడీ 10:30, 11 అవుతుందండి. ఇంకా లేట్ చేస్తే ఇంకా బాగోదనేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా 1 by 1 పెట్టించుకుంటున్నాము. మా సిస్టర్కి ఆల్రెడీ పెట్టించానండి, తను వేరే వర్క్ ఉందని బయటకు వెళ్ళింది. సో ఇంకా సెకండ్ వచ్చేసి నేను పెట్టించుకుంటున్నాను. ఇంకా ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరం పెట్టించుకుంటున్నాం అనమాట. సో చాలా బాగా పెట్టింది. నేను చిన్న సింపుల్గా వేయమని చెప్పాను అనమాట. రౌండ్ షేప్లో ఉండాలి, చిన్న ఫ్లవర్ లాగా ఉండాలి, హెవీ ఏమొద్దు అని అన్నాను. ఇక్కడ మోచేతుల నుండి పెడతా అంటే బ్యాంగిల్స్ వేసుకుంటాం కదండి, ఆల్రెడీ పెళ్లి బ్యాంగిల్స్, అది కనబడదు. సో ఎందుకనేసి ఇంకా నేను 2 మ్యాచ్ ఉండాలి, సేమ్ వేయండి డిజైన్స్ 2 హ్యాండ్స్కి అని చెప్పాను అనమాట. తను అక్కడ హ్యాండ్కి చూసుకుంటే ఇక్కడ హ్యాండ్కి వేస్తుంది. ఇంకా అలా నేను మెహందీ పెట్టుకున్న తర్వాత ఒకసారి బయటకు వచ్చి చూసానండి, ఇంకా డెకర్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేదని. ఇక్కడ వచ్చేసి అవి ఆయిల్ డబ్బాలు ఏంటంటే మనకి పందిరి వేసారు కదా, తడకల పందిరి, వాటి దగ్గర పెడతారంటండి, తల్లి గుంజ దగ్గర. సో ఇది వచ్చేసి మనము ఈ కొబ్బరి దాంతో డైరెక్ట్ అల్లిపించుకొచ్చి తీసుకొచ్చారండి వాళ్ళు. అది ఒరిజినల్, డూప్లికేట్ కాదు. ఇంకా ఒరిజినల్లోనే కావాలి మాకు అని చెప్పామన్నమాట. ఇంకా ఆ కొబ్బరి మట్టంకి వచ్చేసి గణపతి లేదంటే వెంకటేశ్వర స్వామి నామము అలా ఇస్తా అన్నారు. లేదు పులిగోర ఇవ్వండి. ఆల్రెడీ మనకి పెళ్ళి అయ్యే పందిరి ఉంటుంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి అనుకున్నాం అనమాట. సో అందుకే ఇక్కడ
పులిగోరు లాకెట్ ఇవ్వండి అని అన్నాము. ఇది వచ్చేసి ఇంకా మా చిన్న పెద్దమ్మ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి తన మనవరాలు వాళ్ళు పెట్టించుకుంటున్నారు. ఇంకా 1 by 1 పెట్టించుకుంటా ఉన్నారండి ఫ్యామిలీ అందరు కూడా. చూడండి ఇంకా వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా మా పెద్దమ్మది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు పెట్టించుకుంటారు. సో అలా మెహందీ అయ్యేది మెహందీ అవుతుంది, ఇక్కడ డెకర్ అయ్యేది డెకర్ అవుతుందండి. ఇంకా డెకరేషన్ ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేదని నేను వీడియో పెడతాను. ఇద్దరు ఆంటీలు మంచిగా వంట చేసి పెడుతున్నారు. చాలా దూరం నుంచి వచ్చారు. బాబా వీడియో తీస్తున్నారు, పని చేసుకోవాలి. కదా నిజం కదా ముఖం పెట్టుకోజరం. కదా మమ్మా అది నవ్వుతుంది, ఇంకా అది నవ్వుతుంది ఇంకా మంచిగా ముట్టి. నీ జుట్టు నాదే పిచ్చుకోకూడదు, అందరి జుట్టులు వేరే ఉన్నాయి, పెద్దమ్మ మీ జుట్టు వేరే ఉందని అది దొరికింది. జుట్టు అని జుట్టు వీకంగా అంత మిగిలిందిరా. గ్రీన్ బ్లౌజ్ అని చెప్పంటే హలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? మా అంకానికి కూడా ఇట్లా పాల్గొయమా ఇప్పుడే వంటలు అయింది. ఇది ఫస్ట్ డే అనమాట. ఇక్కడ చూడండి వేడి వేడి రైస్, వేడి వేడి వైట్ రైస్, కూరగాయలండి సూపర్ అందరి. అమ్మ ఆంటీకి చెప్పు, హాయ్ చెప్పు ఆంటీ. బ్యాట్లు ఫస్ట్ పప్పు, పాలకూర పప్పు, టమాటా పచ్చడి, వంకాయ కర్రీ, వంకాయ ఆలుగడ్డ కర్రీ, ఆ కింద సాంబార్. ఇది ఫస్ట్ డే. మళ్ళీ ఇది ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ నైట్ ఇంకొకటి అవుతుంది మెను, అప్పుడు ఇంకా బయట డెకరేషన్ ఉంది. ఇదంతా ఆంటీ సెటప్ నైట్ కదా, అందుకే మెహందీగా చేస్తున్నాము. ఇప్పుడు మెహందీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ మెహందీ ప్లాన్ చేసుకున్నాం, ఈ ఏరియాలో అనుకున్నాము. ఒకటి కార్పెట్ వేసి ఇంకా డెకరేషన్కి ఇబ్బంది ఉండొద్దు అనేసి ఇంకా లోపల మెహందీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెహందీ తర్వాత ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంగీత్ స్టార్ట్ చేస్తాము. ఇంకా నైట్ 8 o'clock హల్దీ స్టార్ట్ చేస్తాము. చూడండి ఇప్పుడే రెడీ అవుతున్నాయి హల్దీ అంతా. డెకరేషన్ కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఇది వచ్చి తడకల పన్నీర్ అంటారు కదా, ఫైనల్ క్లాత్. ఈ తడకల పన్నీర్ వేయించినాక ఇక్కడ కొన్ని ఇట్లా హ్యాంగ్ చేయించినాం అనమాట, చిలుకలు కొంచెం డెకరేషన్ కోసం అలా వేయించాం. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది తీసుకున్నాం. ఇది అల్లిందండి, ప్యూర్గా వచ్చినది. ఇంకా అబ్బాయి కదా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి నామంతో ఉండేది అనుకున్నాము, కానీ ఇంకా పెళ్ళి సెటప్లో కూడా వెంకటేశ్వర స్వామి నామమే అవుతుంది ఎందుకనేసి ఇంకా పులిగోరు బాగుంటుంది అనేసి ఇక్కడ వేసుకున్నాము. సో ఇక్కడే ఇంకా మనం హల్దీ తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తాము. రేపు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే అవుతాయి. ఇంకా హోమ్ డెకరేషన్ చూపిస్తారండి డోర్స్. ఇది ఎంట్రీ అండి. ఎంట్రీ గేట్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ మమ్మీ వాళ్ళది అపార్ట్మెంట్ అనుకుంటుంది, ఇక అందుకనే ఇట్లా చిన్నగా చేయించినాము సింపుల్గా. ఇది మెయిన్ డోర్. ఇంకా రుద్రజూరు ఇట్లా ఆడుకుంటున్నారా, రుద్రజూరు. హాయ్ రుద్రు. ఇది మెయిన్ డోర్.
మేము ఫ్లవర్ బంచ్లో తీసుకున్నాము. ఇట్లా తీసుకున్నాం చూడండి. ఇట్లా తీసి పెట్టుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి జస్ట్ హ్యాంగ్ చేయించినాము ఏదో కార్డుకి. ఇది అక్కడ పైన కట్టిస్తే మంచిగా ఉంటుందేమో కదా, ఇట్లనే వేలాడనా? సరే. నెక్స్ట్ ఇక్కడ డోర్ వచ్చేసి పూజ డోర్ వచ్చేసి 2 ఫ్లవర్ వాష్ దండ కూడా వేయచ్చు. అది ఇది డోర్స్ తీయడానికి ఇబ్బంది ఉండదు అని ఫ్రీ ఉంటుందని. సో ఇది మిగిలినది ఈవినింగ్ మళ్ళీ కంటిన్యూ చేసి చూపిస్తాం. ఆ మామిడాకు సరిపో మన తెద్దాం. ఇవేనేమో గింజలు నేను తీసుకొస్తా. చూసారు కదండి ఇంట్లో హడావిడి ఎలా ఉందో. పెళ్ళి అంటే చాలా టెన్షన్ ఉంటుందండి, చాలా పనులు కూడా ఉంటాయి ఇంట్లో. బట్ ఇంకా ఎక్కడిదక్కడ పని వాళ్ళని పెట్టేసాము. ఎందుకంటే ఇంకా మా బ్రదర్ది లాస్ట్ పెళ్ళి ఇంట్లో, ఇంకా మనం ఎంజాయ్ చేయాలి. మనం పనులు చేసుకుంటా కూర్చుంటే ఇంకెవరు ఎంజాయ్ చేస్తారనేసి ఇంకా పని వాళ్ళని పెట్టేసాము. జస్ట్ మేము చూసుకోవడమే ఎలా అవుతుంది వర్క్ అని. సో ఇది ఒకటి ఇన్స్టాలో రీల్ అనమాట. మెహందీ పెట్టించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రీల్ చేస్తున్నామండి. సో ఇంకా దీని నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, సంగీత అండ్ ఇంకా బోనాలది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.